హాయ్ అండి. మనందరి ఇళ్లలో మన వంటింటి అవసరాలకి అసలు అంతుండదు కదా! నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అప్పటికప్పుడు అనుకుంటాం ఏంటిదంటే, అబ్బా! ఇంకేం సామాన్లు కొనొద్దు వస్తువులు చాలా ఉన్నాయినని. కానీ మళ్ళా ఎప్పటికప్పుడు ఏదో ఒక అవసరం వస్తూనే ఉంటుంది కదా! ఆహ్, నేను ఈసారి తీసుకున్న ఐటెమ్ ఇలాగే ఆలోచనతో తీసుకున్న ఒక ఐటెమ్ మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా! యూజువల్లీ మనం వాటర్ మెలన్స్ అని, మస్క్ మెలన్ ఇంకా ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకుంటాము. అవి చల్లగా ఉండడానికి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కదా! దానికోసం కంటైనర్స్ మనకు అవసరం. స్టీల్ వాటిలో పెట్టుకున్న ఫ్రిడ్జ్‌లో ఎక్కువ స్టీల్ ఐటెమ్స్ కూడా పెట్టలేము. దానికని నేను ఒక సెట్ కొన్నాను. అది మీతో షేర్ చేస్తాను చూడండి. ఇదిగోండి. ఈ బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ కంటైనర్స్ తీసుకున్నాను నేను. యాక్చువల్లీ 5 కంటైనర్స్ కొంటే సిక్స్త్‌ది ఫ్రీ అనమాట. సో, అర డజన్ కంటైనర్స్ వస్తున్నాయి. నాకు వీటి షేప్, డిజైన్ చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో మామూలుగా పెద్ద డబ్బాలు, రౌండ్ బాక్సెస్ పెట్టామనుకోండి, మిగతా వాటికి అడ్జస్ట్ చేయడానికి కొద్దిగా ఇబ్బందవుతుంది. ఇవనుకోండి చక్కగా ఒక సైడ్‌కి మనం స్టాక్ చేసి పెట్టొచ్చు కదా! అండ్ ఇందులో ఇంకొక ఫీచర్ ఉంది చూసారా? ఇదొక డ్రై నెట్ ఇచ్చారు. ఎందుకనంటే మనం ఒక్కోసారి కొత్తిమీర, పుదీనా అట్లాంటివి పెట్టుకుంటాం కదా! పెట్టినప్పుడు వాటిలో మాయిశ్చర్ ఉంటుంది. మనం ప్లాస్టిక్ కవర్‌లో పెట్టినా సరే. అది ఏంటంటే ఈ కిందకి వాటర్ అనేది కిందికి జారిపోయేలాగా ఇలా ఒక డ్రైన్ ఇచ్చారు. ఇది మనకు అవసరం లేదు అనంటే తీసేయొచ్చు. ఇది ఆప్షనల్. కానీ ఇదొకటి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదిగోండి విత్ లిడ్స్. చాలా చక్కని ప్లాస్టిక్ అండి. స్టర్డీ ప్లాస్టిక్. ఇది ఏమో అంటే ఇట్లా లైట్‌గా ఏం లేదు. చక్కగా ఉంది. ప్లాస్టిక్ గూడా ఫ్లెక్సిబుల్‌గా ఉంది. స్మూత్‌గా ఉంది. ఇదిగోండి ఇవి ఇలా లిడ్స్ ఇచ్చారు. ఎంత బాగున్నాయి చూడండి. అంటే మనము ఫ్రిడ్జ్‌లో ఏంటంటే ఇప్పుడు 2, 3 ఐటెమ్స్ ఏమన్నా ఉంటే ఇలా స్టాక్ చేసి ఒక పక్కన పెట్టేయొచ్చు కదా! ఫ్రిడ్జ్‌లో ఒక పక్కన ఇవి ఉన్నా మిగతా వాటిలకి ప్లేస్ ఉంటుంది. అలా నాకివి చాలా నచ్చి తీసుకున్నాను. మీలో ఎవరికైనా అవసరమోనని అనుకుంటే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి. చక్కగా ఉన్నాయి. మంచి డీల్. అండ్ ఇది వెజిటబుల్స్, ఫ్రూట్స్ అనే కాదండి. మనము వేరే వాటికి కూడా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ బాక్స్ లాగా వాడుకోవచ్చు. లేదంటే మన టాయిలెటరీస్ ఉంటాయి కదా! బొట్టు, కుంకుమ మనం బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు మన బొట్టు, కుంకుమ అలాంటివి కొన్ని క్యారీ చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు. బ్యాంగిల్ బాక్స్ లాగా గ్లాస్ బ్యాంగిల్స్ సేఫ్‌గా చక్కగా 3 సెట్స్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి ఇందులో. చూసారు కదా ఎంత వెడల్పు ఉందో. లేదు అని అనుకుంటే మన హెయిర్ క్లిప్స్, హెయిర్ పిన్స్ అలాంటివి కూడా ఉంటాయి కదా! ఎన్ని ఉంటాయి మనం క్యారీ దేనికైనా మల్టీపర్పస్ ఇంట్లో స్టోర్ చేసుకోవడానికి చక్కగా వాడుకోవచ్చండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. చక్కని డీల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. నేను మీషోలో తీసుకున్నాను. ఎవరికైనా అవసరమైతే లింక్ ఇస్తాను. అంటే మీకు ఐడియా రావడం కోసమని చూపిస్తున్నాను. నేను పొద్దున్న మస్క్ మెలన్ కట్ చేశాను. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి. జాంకాయలు, ఇదిగోండి గ్రీన్ పీస్. ఇదైతే నేను డీప్ ఫ్రీజర్‌లో పెట్టేస్తా. సీజన్ వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ తీసుకొని డీప్ ఫ్రీజర్‌లో పెట్టేస్తా. ఇంకా మనం రెగ్యులర్‌గా వాడే కొత్తిమీర. ఇంకా ఇదిగోండి ఇలా. చక్కగా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ సెట్. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ఇలానండి. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఫ్రిడ్జ్‌లో చక్కగా ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇదండి నేను కొన్న బాక్స్ సెట్. ఫ్రిడ్జ్‌కనే కాదు ఇంట్లో దేనికైనా వాడుకోవచ్చు. నాకు 5 ఐటెమ్స్ కొంటే సిక్స్త్ వన్ ఫ్రీగా వచ్చింది. బాగున్నాయి కదా! చాలా బ్యూటిఫుల్. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు నచ్చుతాయని అనుకుంటాను.